ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. వాకర్స్ అసోసియేషన్ సభ్యులు జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. బుధవారం ఉదయం 6 గంటలకు తిరుపతి కరకంబాడి రోడ్డులోని వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ ఆర్కాట్ కృష్ణప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, మన భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ముఖ్య పాత్ర పోషించిన మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వాకర్సే ఘనంగా నివాళులర్పించడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. అనంతరం 80 సంవత్సరాలు పైబడిన వాకర్స్కు సన్మానం చేశారు. తరువాత నారాయణ క్లినిక్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపును నిర్వహించి 300 మందికి ఉచిత రక్త పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ ఆర్కాట్ కృష్ణప్రసాద్, బెల్లంకొండ సురేష్, వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు బాలాజీ నాయుడు, శివారెడ్డి, కృష్ణంరాజు, యోగా మాస్టర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిస్వార్థ జీవి మన లాల్ బహదూర్ శాస్త్రి, మాజీ ప్రధానమంత్రి, భారతరత్న, అట్లాగే మహాత్మా గాంధీ జయంతి శుభ సందర్భంగా మనం మెడికల్ క్యాంప్ కండక్ట్ చేశాము. ఇది చాలా సంతోషంగా ఉంది. మనకి ముఖ్య అతిథిగా ఆర్కాట్ కృష్ణప్రసాద్ గారు, బెల్లకొండ సురేష్ గారు విచ్చేశారు. వాళ్ళకి వినాయక సాగర్ వాకర్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ గాంధీ జయంతి అందరం కలిసి చాలా అద్భుతంగా జరుపుకున్నాము. మొదటిసారిగా మనం ఈ వాకర్ సెక్షన్ లో మనం జరుపుకోవడం జరిగింది. ఇలాగే ప్రతి సంవత్సరం మనం అందరం కలిసి వాకర్ సెక్షన్ లో ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవడం, గాంధీ జయంతి, ఇండిపెండెన్స్ డే ఇలాంటి కార్యక్రమాలన్నింటిలో కలిసి అందరం కలిసి చేసుకోవాలి. మా వెనకాల ఉండి ప్రతి ఒక్క కార్యక్రమానికి కృష్ణప్రసాద్ గారు, బెల్లంకొండ సురేష్ గారు మాకు అండదండగా ఉండి మా వాకర్ సెక్షన్ కి వీరు రామలక్ష్మణులాగా మా అందరికీ ఉండి చేపిస్తున్నారు. ఎప్పుడు వీళ్ళందరూ మాతోనే ఎప్పుడు ఇలాగే కలిసిమెలిసి ముందుకు సాగించాలని కోరుకుంటున్నాం. వినాయక సాగర్ లోని వాకర్స్ అసోసియేషన్ ద్వారా ఈరోజు ఘనంగా ఆయనకి జయంతి వేడుకలు జరపడం జరిగింది. ముఖ్యంగా వాకర్స్ అసోసియేషన్ ద్వారా మొట్టమొదటి గాంధీ జయంతిని జరుపుకోవడం చాలా సంతోషకరమైంది. ఎందుకంటే ఈ రోజు ఇక్కడ 80 సంవత్సరాలు పైబడిన వాకర్స్ కంతా సన్మానం చేయడం జరిగింది. వారిని గుర్తించి, ఎందుకంటే వాళ్ళు ఆరోగ్యంగా పరమావధిగా 80 సంవత్సరాలైనా కానీ గాంధీ అడుగుజాడలు నడుస్తూ ఇక్కడ వాకింగ్ చేస్తూ 80 సంవత్సరాలైన అందరికీ పూర్తిగా నిలుస్తున్నారు. అలాంటి వారిని గాంధీ జయంతి సందర్భంగా మేము వాళ్ళకి సన్మానించడం చాలా సంతోషకరము. అందులో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ రాబోయే రోజుల్లో వినాయక సాగర్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేందుకు మేము ప్రణాళికలు వేస్తున్నాము. ఇందులో భాగంగా మా కార్యవర్గ సభ్యులైన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా ఫ్యూచర్ లో ఎన్నో ప్లాన్స్ పెట్టుకొని సమాజ శ్రేయస్సు అభివృద్ధిగా మేము చేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.